మా అంజలి గారు బీసీ మహిళా ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్గా ఉన్నారు. చాలా యాక్టివ్గా ఉన్నారు. వారికి తెలంగాణ మహిళా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా రావడం చాలా చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ మేడం. మీరు ఇంకా ఎన్నో పెద్ద పెద్ద పదవులు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినీ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి, నటించాలి, బాగా పేరు తెచ్చుకోవాలి. తర్వాత కార్పొరేటర్ కావాలి, ఎమ్మెల్యే కావాలి, మినిస్టర్ కావాలి. చాలా పదవులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి మనస్సుతో ఎవరు పిలిచినా ఇక్కడికి ఒక ప్రోగ్రామ్ చేయాలంటే డెఫినెట్గా వెళ్ళి పనిచేస్తే మనస్తత్వం ఉన్న మా అంజలి గారు డెఫినెట్గా పైకి వస్తుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే పదవుల కోసం వెళ్ళే వారి కోసం రావు, ఇప్పుడు పనుల కోసం పనిచేస్తూ వెళ్తుంటే ఆటోమేటిక్గా అవే వస్తుంటాయి పదవులు. కాబట్టి పనులు చేసే తత్వం ఉన్న అంజలి గారికి మంచి పదవులు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు పొద్దున్న లేస్తే ప్రజల కోసం మనం ఏం చేయాలి, నేను ఎవరికి ఏ హెల్ప్ జరిగితే నేను బాగా చేయగలుగుతాను అనే ఒక మంచి ఉద్దేశం ఉండి ఎవరు ఫోన్ చేసి ఈ పని ఉంది అనగానే అక్కడ ప్రత్యక్షమై వాళ్ళకి సహకరించే మనస్తత్వం ఉన్న అంజలి గారు మంచి పదవులతో పాటు మంచి ఆర్టిస్ట్గా కూడా ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ అందరినీ పలకరించే మనస్తత్వం ఉన్న అంజలి గారిని పార్టీ కూడా గుర్తించి ఈరోజు వైస్ ప్రెసిడెంట్ చేయడం అనేది చాలా గ్రేట్. డెఫినెట్గా ఇంకా ఉన్నత పదవులు వస్తాయి. వారి కోరిక ఏంటంటే కార్పొరేటర్ కావాలి, ఎమ్మెల్యే కావాలి అన్న కోరిక వారికి. కాబట్టి ఆ పదవులు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మంచి జరగాలి. మా కబడ్డీలో కూడా మంచి ప్రిన్సిపల్ క్యారెక్టర్ వేయబోతున్నారు త్వరలో. ఇటు యాక్టింగ్ అటు రాజకీయాలు రెండు పడవల పైన నడవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మంచి మనసున్న వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ చెప్తూ మీకు కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ మేడం. ఈరోజు అంజలి గారికి కాంగ్రెస్ పార్టీ మహిళా వైస్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యారు. సో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇలానే మ్యామ్ మీకు ఇంకా ఫ్యూచర్ లో చాలా ఇంకా పెద్ద పెద్ద సక్సెస్ రావాలని మేమందరం కోరుకుంటున్నాము. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మిమ్మల్ని యాజ్ అన్ ఆర్టిస్ట్ గా చూడడానికి కోసం. సో మా మూవీ కబడ్డీలో చాలా మంచి పాత్ర చేస్తున్నారు మీరు. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మా ఈ సన్మానంలో మా కాంగ్రెస్ పార్టీలో మా చారి గారు, ఆయన ప్రొడ్యూసరు, తర్వాత మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ స్టూడియో సెక్టర్ చైర్మన్, దాదాపు ఒక 20 సినిమాలు చేసిన నిర్మాత వారు, అలాగే స్టూడియో అధినేత, కాంగ్రెస్ పార్టీలో క్యాంపెయిన్ సెక్రటరీగా ఉన్నారు. వారు కూడా చాలా యాక్టివ్. వారికి అలాగే మా అక్స హీరోయిన్గా చాలా సినిమాలు చేస్తూ ఉంది. మా దీక్షలు కూడా హీరోయిన్గా చేసింది అమ్మాయి. ఆ అమ్మాయికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే మా అంజలికి వచ్చిన పోస్ట్ అనగానే డెఫినెట్గా మేము కూడా వస్తామని వచ్చి వాళ్ళు కూడా పాల్గొన్నందుకు వారికి కూడా థ్యాంక్ యూ. ఒక రాష్ట్ర స్థాయి పోస్ట్ తీసుకోవడం చాలా గొప్ప విషయం. పిసిసి డైరెక్ట్గా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా తీసుకున్నందుకు అంజలి గారికి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఒక మంచి పాత్ర చేసి సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి ఇంట్రడక్షన్, ఒక పెద్ద చైర్మన్, 40-50 సినిమాలు తీసిన నిర్మాత, డిస్ట్రిబ్యూటరు, అతని ద్వారా ఎంట్రీ అయినందుకు ఇంకా చాలా గ్రాండ్గా ఎంట్రీ అయినందుకు చాలా సంతోషం. ఇందులో కూడా మీరు సక్సెస్ కావాలని